దేశం ముందుకు సాగాలంటే 4 వ్యవస్థలుంటాయి. 1 న్యాయ వ్యవస్థ, 2 చట్ట సభలు, 3 పరిపాలన వ్యవస్థ, 4 మీడియా. ఈ 4 దేని పనేది సక్రమంగా చేస్తే ఏ తక్లీఫ్ లేకుంటుంటది. దీంట్లో ఏ ఒక్క వ్యవస్థ తప్పు చేసినా కడమ 3 దాన్ని సరి చేస్తాయి. అట్లా అని ఒక్కదాని పనిలో ఇంకోటి ఏలు పెట్టి చెడగొట్టొద్దు. ఇదే దేశంలో నడుస్తున్న కానూను. కానీ తెలంగాణ సీఎం ఆ రూల్ పాటిస్తలేడట. ఆ ముచ్చటేందో ఇనుండ్రి. అధికారం ఉన్నది కదా అని అడ్డగోలుగా మాట్లాడొద్దు, కుర్చీ ఉన్నదని అన్ని చర్చించొద్దు అని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగానే వేసుకున్నది సుప్రీంకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి ఉంటుందా పోతుందా అనే కేసు కోర్టులో నడుస్తుంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అసలు ఏం కాదు, పార్టీ మారినోళ్ళ పదవులు ఏడికి పోవు అని బల్ల గుద్దినట్టు చెప్పిండు. దాని మీద సుప్రీంకోర్టు అట్లా మాట్లాడే హక్కు నీకెక్కడిది, వాళ్ళ పదవి ఉంటుందా పోతుందా, ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది నువ్వు చెప్తే ఇక కోర్టులెందుకు? మేము పార్లమెంట్లల్లో అసెంబ్లీలా ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడే మాటల మీద కోర్టులు ఏమైనా కామెంట్ చేస్తున్నాయా? ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటేనే కదా అంత సజావుగా నడిచేది. మరి మీరెందుకు కోర్టులలో ఉన్న ముచ్చట్ల మీద తీర్పులు చెప్పిండ్రట? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు వకీల్ సాబు ఆర్యామ సుందరం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను జడ్జికి ఆది చేసిండు. ఇక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి జస్టిస్ గవాయ్ సారు బాగానే కోపం చేసిండు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే మనిషికి కొద్దిగా కూడా ఓపిక లేకుంటే ఎట్లా? తనను తాను అదుపులో పెట్టుకోకుండా నోటికి ఏది దోస్తది మాట్లాడితే ఎట్లా? ఇట్లా కోర్టు విషయాలలో తలదూర్చి చర్చించుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదే కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఇట్లనే చేసిండు. ఎవరు మందలిస్తలేరు కదా అని, ఎవరు ఏమంటలేరు కదా అని మళ్ళా అట్లనే మాట్లాడితే ఎట్లా అన్నట్టు అని మందలించింది కోర్టు. సర్కార్ తరపు వకీల్ సాబ్ అభిషేక్ మను సింఘ్వి మా ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు రెచ్చగొట్టిండ్రు, అందుకే అట్లా మాట్లాడిండు అని సర్ది చెప్పే ఉపాయం చేసిండట. కానీ కోర్టు ఆ ముచ్చట మాకు అనవసరం అన్నదట. అట్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఊడగొట్టేదానికి స్పీకర్ కు ఇంకెన్ని రోజులు కావాలి, ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు అని అరుచుకున్నదట కోర్టు. మరి కథ ఏడుదాకా పోతుందో?